నమస్తే, హరిప్రియాస్ భక్తి ఛానల్కి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. శ్రీరామనవమి ఈ పేరు వినగానే మనకి తెలియకుండానే ఒక పులకింత వచ్చేస్తుంది. ఎదురు చూస్తూ ఉంటాం శ్రీరామనవమి కోసం. శ్రీరామనవమి రోజు శ్రీరాముడి పట్టాభిషేకం, అదే రోజు శ్రీరాముడి వివాహం కూడా అనే విషయం మన అందరికీ తెలిసిందే. అయితే ఆ జగద్రక్షకుడు అయిన శ్రీరాముడు సీతమ్మ తల్లికి మాత్రమే ప్రతి సంవత్సరం వివాహం చేస్తూ ఉంటారు. ఇది కూడా ఆరు బయట చేస్తారు. ఎందుకు సీతారాముల వివాహం అనేది ఆరు బయట చేస్తారు? మరి ఏ దేవుడికి కూడా ఈ విధంగా వివాహం అనేది ఆరు బయట మండపాలు వేసి చెయ్యరు. దీనికి సంబంధించి నాకు తెలిసినంత వరకు ఒక కథ ఉంది, అది మీకు చెప్దాం అనుకుంటున్నాను. తానిషా ప్రభువు తెలంగాణని పరిపాలిస్తున్న సమయంలో, హైదరాబాద్ సంస్థానాన్ని పరిపాలిస్తున్న సమయంలో భద్రాచలం ప్రాంతానికి కంచర్ల గోపన్న అని తహసీల్దార్గా నియమించారు. ఈ కంచర్ల గోపన్న ఆ భద్రాచలం ప్రాంతంలో తహసీల్దార్ అంటే ఇప్పటి ఎంఆర్ఓతో సమానం. సో ఎంఆర్ఓని తహసీల్దార్ అనేవాళ్ళు. తహసీల్దార్గా నియమించారు. అయితే కంచర్ల గోపన్న ఆ భద్రాచలం ప్రాంతంలో తిరుగుతూ ఉన్నప్పుడు అక్కడ శిథిలావస్థలో ఉన్న రాముడికి సంబంధించిన రామ మందిరం కనిపించింది. అయితే అతనికి చాలా బాధేసింది. ఏంటి, ఒకప్పుడు ఇక్కడ సీతారాములు పర్ణశాల ఏర్పాటు చేసుకొని ఉన్న ప్రదేశం, పవిత్ర గోదావరి నది కూడా ఇక్కడే ఉంది అని బాధపడతాడు. అదే సమయంలో అతనికి దమ్మక్క అని ఒక కోయశ్రీ కనిపిస్తుంది. ఈమె కూడా పోయిన జన్మలో సీతారాముడు త్రేతాయుగంలో ఉన్న సమయంలో రాముడికి ఎంగిలి పండ్లు తినిపించిన శబరి అని ఒక నమ్మకం. అయితే ఆ దమ్మక్క అనే ఒక స్త్రీ ఇతనికి కనిపిస్తుంది రామదాసుకి. అప్పుడు దమ్మక్క ఇక్కడ ఉన్న పరిస్థితి గురించి, ఆ చుట్టుపక్కల రాముడు, సీత, లక్ష్మణుడు తిరిగి ఏర్పాటు చేసుకున్న పర్ణశాల గురించి, రాముడు ఉపయోగించిన ప్రతి వస్తువు గురించి, అక్కడ ఆ చరిత్ర గురించి మొత్తం గోపన్నకి చెప్తుంది. ఆ సమయంలో గోపన్న అక్కడ గుడి కట్టించదలుచుకుంటాడు. తాను గుడి కట్టించదలుచుకున్న విషయాన్ని తానిషా ప్రభువుకి లేఖ ద్వారా పంపిస్తాడు. ఎందుకంటే ప్రభువుల అనుమతి అనేది తప్పకుండా తీసుకోవాలి కాబట్టి. ఆ లేఖని తానిషా ప్రభు దగ్గర దాకా వెళ్లకుండా మధ్యలో ఉన్న అధికారులు ఆపివేస్తారు కక్షతోటి. అయితే ఆ సమయంలో తెలియకుండా రామదాసు ఇక తానిషా ప్రభు అనుమతి ఇస్తారులే అని అనుకుంటాడు. ఆ సమయంలో తెలియకుండా ప్రతి ఇంటికి వెళ్ళి చందా తీసుకొని ఆ చందా ద్వారా అక్కడ రామాలయాన్ని కట్టిస్తాడు. అయితే ఆ సమయంలో ఏం జరుగుతుందంటే, రామాలయాన్ని కట్టించిన తర్వాత గోపన్నకు ఒక గురువు ఉంటాడు. అతడు మహమ్మదీయుడు. అయితే అప్పట్లో కులాల మతాల గొడవలు విపరీతంగా ఉండేవి. మహమ్మదీయులని తక్కువ కులం వాళ్ళని చెప్పి వాళ్ళని లోపలికి, గుడి లోపలికి రానిచ్చేవారు కాదు. ఇప్పటి గురించి కాదు, నేను అప్పటి గురించి చెప్తున్నాను, తప్పుగా అర్థం చేసుకోకండి. అప్పట్లో ఈ విధంగా ఉండేది అని చెప్తున్నాను. గోపన్న ఏమనుకుంటాడంటే, నా గురువుని లోపలికి రానియట్లేరు, అయితే ఆ రామున్నే నేను బయటికి తీసుకొస్తాను. ఒక కులం వాళ్ళకి, ఒక మతం వాళ్ళకి సంబంధించిన వాడు కాదు శ్రీరాముడు అంటే, సర్వజగత్ రక్షకుడు కాబట్టి అందరికీ రాముడు బ్లెస్సింగ్స్ ఉండాల్సిందే అని చెప్పి ఆ సీతమ్మ తల్లిని, ఆ రాముణ్ణి, లక్ష్మణుణ్ణి అందరినీ బయటికి తీసుకొని వచ్చి అతని గురువు అయిన ఆ మహమ్మదీయుడికి చూపిస్తాడు. అతడు వెంటనే ఆ సీతారాములకి పూజలు చేసుకొని ఆనందిస్తాడు. చరిత్రలో మొదటిసారిగా ఒక మహమ్మదీయుడు తన చేతులతో తాను పూజ చేస్తాడు. అయితే అప్పుడు గోపన్న ఒక శాసనం వేస్తాడు. ప్రతి సంవత్సరం భద్రాచలంలో సీతారాముల కళ్యాణం అనేది ఆరు బయట జరగాలి, ఇది నా శాసనం. కులమతాలకి అతీతంగా ప్రతి ఒక్కరు ఈ రాముణ్ణి దర్శించుకోవాల్సిందే. రాముడు అంటే లోకరక్షకుడు. రాముణ్ణి దర్శించుకునే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుందని ఒక శాసనం వేస్తాడు. ఆ విధంగా ప్రతి ఏడాది కూడా భద్రాచలంలో మాత్రమే కాదు, దేశం మొత్తం ఆరు బయట మండపాలు వేసి ఆ రాముడి కళ్యాణాన్ని మనందరం కన్నులారా చూసి ఆనందిస్తున్నాం. శ్రీరామ రక్ష, సర్వజగత్ రక్ష. థ్యాంక్ యూ.